నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. ఆచంటలో 1,40,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ నయీం అస్మి, ఎమ్మెల్యే పితాని. డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ గాదిరాజు బాబుని పరామర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. విశాఖ ఉక్కు కర్మాగారం సంక్షోభం దశ నుండి అభివృద్ధి దిశగా పయనించడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఊపిరిపోసింది. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఉండి మండలం కోలమూరులో ఘనంగా సురభి పౌరాణిక నాటక ప్రదర్శనలు. ఆచంటలో 1,40,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణలు సోమవారం ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ గదులను, మెన్, ఉమెన్ వెయిటింగ్ హాల్స్ ను, రిసెప్షన్ కౌంటర్ ను, స్టేషన్ రైటర్ గదిని, కౌన్సిలింగ్ రూమ్, కంప్యూటర్ రూమ్, లాకప్ రూమ్స్, కంట్రోల్ రూమ్లను ఎస్పీ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఇదే స్థలంలో ఉన్న ఒక చిన్న పెంకుటిల్లు నుండి ఆచంట పోలీస్ స్టేషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, పెంకుటిల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ప్రజల సమస్యలు తీర్చడానికి అన్ని సదుపాయాలతో ఒక సువిశాలమైన పోలీస్ స్టేషన్ ఉండాలనే ఆలోచనతో 2019లో నూతన స్టేషన్ భవన నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే నేపథ్యంలో ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణం ఇంత అదనపు హంగులతో నిర్మించడం ఎంతో అభినందించదగిన అంశమని, ఈ పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి న్యాయం అందించేలా చూడడం స్టేషన్ అధికారుల బాధ్యతని తెలియజేశారు. స్టేషన్ నిర్మాణానికి అవసరమైన తోడ్పాటును అందించిన స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణకు, ఇతర రాజకీయ ప్రముఖులకు జిల్లా పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి భీమారావు, శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, తనుగు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, డీఎస్పీలు రావూరి గణేష్, జయసూర్య, జి శ్రీవేద, డి విశ్వనాథ్, పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ విజయ్ కుమార్, ఆచంట ఎస్ఐ కట్ట వెంకటరమణ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మంచి కార్యక్రమంకి ఆచంట పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ ఈ రోజు జరిగింది. మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ పోలీస్ ప్రాజెక్ట్ కింద ఈ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ స్టేషన్ 2018 ఫౌండేషన్ స్టోన్ పెట్టేయడం జరిగింది. కొంత టైం తర్వాత ఈ రోజు ఈ ఇనాగ్రేషన్ జరిగింది. ఫర్ దాట్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద ఆనరబుల్ సీఎం, మన హోమ్ మినిస్టర్ గారు, మన డీజీ గారు, మన ఐజీ గారు, అండ్ ఇక్కడ మెయిన్ అతిథి మన ఎమ్మెల్యే గారు, హూ హ్యాస్ టేకెన్ అ లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో ఈ రోజు ఇది కంప్లీట్ చేసి ఇప్పటి నుంచి ఆచంట పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ను ఈ రోజు నుంచి మన సైన్యం వెస్ట్ గోదావరి పోలీస్, ఆచంట పోలీస్ ఇప్పటి నుంచి బెటర్గా సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే పాత బిల్డింగ్, రెంటెడ్ బిల్డింగ్ విచ్ వాజ్ నాట్ ఇన్ గుడ్ కండిషన్. అక్కడ పబ్లిక్ మన వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఈ రోజు నుంచి ఇది మంచి బిల్డింగ్ వచ్చేస్తే ఇట్ విల్ బి బెటర్ ఫర్ పబ్లిక్ అండ్ ఫర్ అవర్ పోలీస్ పిల్లలు ఆల్సో. ఈ రోజు వచ్చిన అందరూ అధికారికి, ఎమ్మెల్యేస్కి, మన ఎమ్మెల్యే తనుగు గారు వచ్చారు, ఎమ్మెల్యే భీమవరం ఎమ్మెల్సీస్ వచ్చారు, ఇక్కడ ఎమ్మెల్సీ చైర్మన్ రాజు గారు వచ్చారు. అందరికీ చాలా చాలా ధన్యవాదం. దే ఆల్ కమ్ అండ్ సపోర్టెడ్ అవర్ మొరాల్. ఈ రోజు నుంచి ఇంకా గొప్పగా స్ట్రాంగ్ పోలీసింగ్ ఆచంట జరుగుతున్నాయి. సో ఫర్ దాట్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్. పోలీస్ స్టేషన్ ఆచంట నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్కి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ 2018లో ప్రారంభమై 2024 కానీ కంప్లీట్ కాలని ఈ యొక్క భవనం ప్రారంభించాలని ఒక 3 నెలల నుంచి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కూడా ఈరోజు ప్రారంభోత్సవం నోచుకోవడం, అనుకున్న గెస్ట్ డీజీపీ గారు అనుకోని సంఘటనలో రాలేకపోవడం, అయినప్పుడు కూడా ఇది డిలే చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చేత ఇనాగ్రేట్ చేయబడ్డది. ఏదైతే ఆచంట నియోజకవర్గానికి కావాల్సిన మౌలిక సదుపాయాల్లో పోలీస్ స్టేషన్ కూడా ప్రధానమైనదని భావించాం. ఆ రకంగానే పెనుగొండ పట్టణానికి సంబంధించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్ కూడా గత రోజుల్లో శాంక్షన్ చేసి కట్టించాం. తదుపరి పోడూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా మనం కొత్త భవనాన్ని కట్టించి ప్రారంభించాం. ఈరోజు ఆచంటను ప్రారంభించుకున్నాం. భవిష్యత్తులో పెనుమంట స్టేషన్కి సంబంధించిన ఒక మౌలికమైన ఈ మండలానికి సంబంధించిన 4వ మండలాన్ని కూడా ఈ కార్యక్రమం చేయవలసిన పరిస్థితి ఉంది. డెఫినెట్గా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి వసతిని కల్పించాలని, పోలీసు యొక్క సిబ్బంది పనిచేయడానికి, వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, వారికి సదుపాయాలతో పాటు వారి యొక్క నియంత్రణ అవసరం ఎప్పటికప్పుడు కావాలనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆచరణలో చూసినట్టయితే క్రైమ్ రేటు పెరగకుండా చూడడం కోసం
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, లోకల్ ఇన్స్పెక్టర్ కానీ తీసుకున్న ఒక సీసీ ఫుటేజ్ని పెట్టుకుని గ్రామంలో ప్రధాన కూడల్లో పెట్టాలని ఆలోచన చేసినప్పుడు మనం వర్తక సంఘాలు కానీ ఇతర కానీ సపోర్ట్ చేసిన సందర్భంగా వారికి కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఈనాడు ఈ కార్యక్రమం సుసాంప్రదాయంగా, రాజకీయాలకు అతీతంగా ఒక పోలీస్ వ్యవస్థ ఒక అద్దె భవనం నుంచి సొంత భవనానికి రావడం, సొంతగా ఇల్లు కట్టుకున్నంత ఆనందాన్ని పోలీస్ వ్యవస్థకి ఈరోజు మనం ప్రభుత్వ పరంగా ఇచ్చిన సందర్భంగా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, హోంమంత్రి అనిత గారికి, ఈ జిల్లా సంబంధించిన మంత్రివర్గం రామానాయుడు గారికి కానీ ఇతర మంత్రివర్గాలకు కానీ హృదయపూర్వకంగా, అలాగే శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తమకు అత్యంత ఆప్తులైన గాదిరాజు సోమరాజు మృతి తీరని లోటని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు తండ్రి సోమరాజు ఆదివారం మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సోమవారం పరామర్శించారు. సోమరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, సోమరాజు మన మధ్య లేకపోవడం మన ప్రాంత ప్రజలకు, కుటుంబీకులకు చాలా బాధాకరమని అన్నారు. తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగిందన్నారు. పిల్లలను ఉన్నతమైన స్థితిలో ఉంచారని తెలియజేశారు. కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆయన్ను కలవాలని అనుకున్నా తన తండ్రి ఆరోగ్య పరిస్థితి వల్ల కలవలేకపోయానని అన్నారు. బాబును పరామర్శించిన వారిలో గాదిరాజు సుబ్బరాజు, గోకరాజు పెదబాబు, ఇందుకూరి రామలింగరాజు, డిఎన్ఆర్ కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు, అసిస్టెంట్ సెక్రటరీ బోసరాజు, కనుమూరు సత్యనారాయణరాజు, కళాశాల సిబ్బంది, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్ ఇంజనీరింగ్గా సేవలు అందించినటువంటి సోమరాజు గారు మరి వారు మరణించడం తీరని లోటు. ఆయన ఆర్ఎన్బి ఇంజనీర్గా బాధ్యతలు నిర్వహించినటువంటి రోజుల్లో చాలా చిన్న కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకుని ఏదైతే దివిసీమ ఒప్పుని వచ్చినటువంటి సమయంలో 77లో ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో పనిచేసి పెద్ద ఎత్తున దివిసీమ ఒప్పంలో పనిచేసినటువంటి అందరు మెప్పు పొందినటువంటి వ్యక్తి సోమరాజు గారు. అటువంటి వ్యక్తి మరి వేళ మరణించడం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా బాధాకరం. అంతేకాకుండా వారి కుమారుడు గాదిరాజు బాబు సత్యనారాయణరాజు గారు మరి వేళ డిఎన్ఆర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్గా, గతంలో రాజకీయంగా అటవీ శాఖ డైరెక్టర్గా, భీమవరం మున్సిపల్ వైస్ చైర్మన్గా, రాజకీయంగా అనేక ఉన్నత పదవులు బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి. మాకు వారి కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధం ఉన్నది. నా తండ్రి గారు సోమరాజు గారు, బాబు గారి తండ్రి కనుమూరు సత్యనారాయణరాజు గారు, వీరంతా కూడా చాలా ఆత్మీయులు, ఒకరినొకరిని రోజు కలుసుకుంటున్నటువంటి వ్యక్తుల్లో చదువులు. దాని కారణంగా నాకు కూడా చిన్నప్పటి నుంచి కూడా వీరి కుటుంబంతో, సోమరాజు గారి కుటుంబంతో, అలాగే మా వదిన గారు సుధ గారితో సాన్నిహిత సంబంధం, ఒక కుటుంబ సభ్యులుగా ఉండేటువంటి అలవాటు ఉండేది. అయితే దురదృష్టవశాత్తు ఆయన వయసు రీత్యా వచ్చినటువంటి అనారోగ్య కారణంగా ఆ మధ్యకాలంలో ఎన్నికల ముందు కూడా వచ్చి నేను నామినేషన్ వేశాక మరి సోమరాజు గారి దంపతుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటే తప్పనిసరిగా పెద్ద మెజారిటీతో నువ్వు గెలుస్తావు, గెలిచాక కలవాలి అనేటువంటి దీవెనను వారి దంపతులు నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికయ్యాక మన్నాడే నా ఇంట్లో వచ్చినటువంటి పరిస్థితి రీత్యా నేను అక్కడికి రాలేకపోయాను, కలవలేకపోయాను. నేను ఎంపీ అయితే, మంత్రి అయితే బాగా సంతోషించిన వ్యక్తుల్లో సోమరాజు గారు కానీ, వారి సతీమణి కానీ, బాబు గారు, సుధ గారు, కనుమూరు సత్యనారాయణ గారు, వీళ్ళంతా కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడు మంత్రి అయిన మాదిరిగా
సంతోషించినటువంటి వ్యక్తులు. మరి అంతగా ప్రేమించేటువంటి సోమరాజు గారు ఈరోజు మన మధ్యన లేకపోవడం తీవ్రమైనటువంటి బాధాకరం. మరి ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో, ఆయన చాలా చిన్న కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకుని అనేక మందికి అనేక రకాలుగా సహకరించినటువంటి వ్యక్తి. అదేగారు బాబు గారు కూడా ఈ ప్రాంతంలో సమాజ సేవలో సంఘ సేవలో ముందున్నారు. ఏదైతే పెద్దల ఆశయాలు ఉన్నాయో వారి ఆశీర్వచనాలతో ఆయన బాటలో మనందరూ కూడా రాబోయే రోజుల్లో నడవాలని కోరుకుంటూ, మరి ఆ విధంగా భగవంతుడు మీకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని భగవంతుడు కోరుతూ, మరి ఆయన పవిత్రమైనటువంటి ఆత్మకి శాంతిని కలగజేయాలి. అలాగే వారి కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి అందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంలో గాదిరాజు సోమరాజు గారు ఆయన మరణం ఇక్కడ అందరికీ వివరం వాస్తువులందరికీ నిజంగా చెప్పాలంటే తీరని లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ, నిజంగా సోమరాజు గారు చాలా మంచి వ్యక్తి, చాలా పెద్ద మనిషి. ఆయన 30 సంవత్సరాలు R&Bలో వర్క్ చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించడంలో కానీ, అలాగే ఎన్నో కాంట్రాక్ట్దారులకి సహాయ సహకారాలు చేసి నిజంగా వాళ్ళ అభివృద్ధిలోకి రావడానికి కానీ ఎంతో సాయం చేశారు. వారికి వాళ్ళ కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ. రామరాజు గారు R&Bలో సూపరింటెండెంట్ ఇంజనీర్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన భీమవరంలో సెటిల్ అయ్యారు. వాళ్ళ అబ్బాయి గాదిరాజు బాబు గారు మాకు మంచి మిత్రులు. బాబు గారి తండ్రి కాలం చేశారు. ఆయన అనేక దాన ధర్మాలు చేశారు. నీతి నిజాయితీగా ఉద్యోగం చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన మంచి జీవితం గడిపి సుఖజీవనం గడిపి స్వర్గప్రాప్తి పొందారు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈరోజు మరి గాదిరాజు సోమరాజు గారు ఆయన మరణానికి మా అందరం కూడా చింతించడం జరుగుతుంది. ఆయన కుటుంబాన్ని ఒక క్రమశిక్షణలో పాటించడానికి వాళ్ళిద్దరూ కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కుటుంబాన్ని, పిల్లల్ని అందరినీ కూడా జీవితంలో సక్సెస్ చేయడం జరిగింది. అదే భాగంలో వారు మరి ఈ రోజుని ఈ మరణం అన్నది మనందరికీ తీరని లోటు. ఆయనకి ఆత్మ మరి శాంతి చేకూరాలని చెప్పి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి. గాదిరాజు సోమరాజు గారు ఆదివారం తెల్లవారుజామున పద్మపదించారు. ఆయన R&B డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా 36 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆయన సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఆ డిపార్ట్మెంట్లో రిటైర్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రజాసేవ చేయాలనేటువంటి ఉద్దేశం ఉంది. అదే ఉద్దేశంతో తన కుమారుని కూడా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వెళ్తున్నప్పుడు ఆయన ఎటువంటి ఆటంకం కల్పించలేదు. అట్లాంటి వ్యక్తి చనిపోవటం చాలా లోటు. వేళ కాలేజీని నెంబర్ 1 కాలేజీగా తీర్చిదిద్దారంటే ప్రెసిడెంట్ నరసింహరాజు గారు, అలాగే సెక్రటరీ బాబు గారు వల్ల ఇది సాధ్యపడింది. బాబు గారు ఫాదర్ మరణించడం, ఆయన భౌతికంగా దూరం అయినా కానీ మనందరి మధ్యలోనే ఎప్పుడూ చిరునవ్వుతూ ఆయన ముఖం ఎప్పుడూ కూడా మనకి కనపడుతూనే ఉంటుంది. ఆయనకి నివాళులు అర్పిస్తూ బాబు గారికి సానుభూతిని తెలియజేస్తున్నాం. దంతలూరి నారాయణరాజు కళాశాల అసోసియేషన్ కార్యదర్శి మరి కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణ బాబు గారి తండ్రి గారు ఆకస్మిక మరణం ఆశ్చర్యం కల్పించింది. బాబు గత 3 టర్ముల నుంచి మా కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్గా పనిచేస్తూ కాలేజీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారి తండ్రి గారంటే ఆయనకి చాలా విపరీతమైన అభిమానం మూలంగా మా అందరికీ ఆయన చాలా గౌరవింపదగిన వ్యక్తిగా ఉండేవారు. ఆయన మరణం బాబు గారికే కాకుండా మా సమాజానికి తీరని లోటుగా మేము భావిస్తూ ఆయన పుణ్యాత్మక శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం సంక్షోభం దిశ నుండి అభివృద్ధి దిశగా పయనించడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఊపిరిపోసిందని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి తెలియజేశారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ ఉక్కు పరిశ్రమను మూసివేయాలని కుట్రపై ఉక్కు కర్మాగార ఉద్యోగస్తులు రాష్ట్ర ప్రజలు చేసిన పోరాటానికి టీడీపీ అధినేత నాయకుల మద్దతుతో అధికారంలోకి రాగానే ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన 7 నెలలలోపే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని మంజూరు చేయించడం వెనుక కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కృషి ఎంత ఉందని అన్నారు. ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 1994వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల బాట చూపి పరిశ్రమను మూసివేయాలని చూసినప్పుడు టీడీపీ పక్షాలు చంద్రబాబు విశాఖ ఉక్కు పరిశ్రమ వైపు నిలబడి 1998వ సంవత్సరంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ప్రధాని వాజ్పేయితో మాట్లాడి 1,650 కోట్లు కేంద్రం నుండి తీసుకువచ్చి విశాఖ ఉక్కును పరిరక్షించారని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించిన కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కడుపు మంటతో వైసీపీ నాయకులు పిచ్చి కూతలు కూయడం విడ్డూరమని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వరుస నష్టాల నుండి కాపాడుతూ వస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై తప్పుడు కూతలతో వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా వారి మాటలు వినే పరిస్థితిలో ప్రజలు లేరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పేంట్ర శ్రీనివాస్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మైలావత్తుల ఐజాక్ బాబు, పట్టణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు, గూడూరు సుబ్బారావు, కృష్ణబలిజ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యుడు గంటా త్రిమూర్తులు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉపులూరి చంద్రశేఖర్, టీడీపీ నాయకులు మద్దుల రాము, పడమట సోమేశ్వరరావు, మరపట్ల శ్యాంబాబు, మల్లువలసరాము, నేదునూరి గంగాధర్ తిలక్, యలమంచలి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి తదితర నాయకులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్కి మరి ఎప్పటి నుంచో ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న స్టీల్ ప్లాంట్ అంటే ఉత్తరాంధ్రకే ఒక మణిమకుటంలోని ఆ పరిశ్రమ ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక కానుకగా నరేంద్ర మోడీ గారు ఇవ్వటం చాలా సంతోషం, అభినందనీయం కూడా. ముఖ్యంగా 11,400 కోట్లు దానికి ఇవ్వటం జరిగింది, మంజూరు చేయటం జరిగింది దాని డెవలప్మెంట్కి. ఎందుకంటే అందరికీ తెలుసు, మొన్న ఒక స్టోరీ కింద కూడా ఒక ఛానల్లో వేశారు, నేను విన్నాను కూడా. అది గతంలో ఎప్పటి నుంచి ఏం జరిగిందో, ఎందుకంటే పివి నరసింహరావు గారు కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, ఆ టైం నుంచి కూడా దాన్ని అలా జరుగుతూనే వచ్చింది. అసలు మొదట్లో అయితే చరిత్ర చెప్పాలి అంటే ఇక్కడ వద్దు స్టీల్ ప్లాంట్ అంటే అప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉద్యమాలు చేసి నిరాహార దీక్షలు చేసి ఎన్నో కష్టాలు పడి ఒక 26 ఎకరాల్లో ఆ స్టీల్ ప్లాంట్ అప్పట్లో తేవడం జరిగింది అనేది చెప్పడం జరిగింది, చరిత్ర ఇది. అలాగా జరుగుతూ దాదాపుగా 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేయాలి, దాన్ని ఎందుకంటే అది ఖర్చు భరించలేని శక్తిగా ఉంది అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. దాన్ని తెలుగుదేశం పార్టీ అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష నాయకుడిగా కూడా కాదు, అది మన ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, ఉత్తరాంధ్రకి అది మగటం లేని పరిశ్రమ, అది ఉండాలి కంపల్సరీ అనేసి మన నాయకులు కూడా అప్పుడు పార్లమెంట్లో దానికి సపోర్ట్గా కూడా చెప్పడం జరిగింది, అది మనందరికీ తెలుసు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం రావటం జరిగింది, చాలా చాలా అభినందనీయం, సంతోషం కూడా. ఒక మన ఆంధ్రప్రదేశ్కి వైజాగ్ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అంత పెద్ద పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్లో ఉందంటే మనకు ఆంధ్రులందరికీ కూడా, తెలుగువారందరికీ కూడా గౌరవింపదగ్గ పరిస్థితి ఇది. ఈ రోజున నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద మనసుతో, ఎందుకంటే మొన్న ఆయన వైజాగ్ వచ్చి ఎన్ని కూడా ఆయన చేతుల మీదుగా రైల్వే జోన్ కావచ్చు, ఎన్నో మరి రోడ్లు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఎన్నో ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఎందుకంటే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ ఉన్న మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితిని వాళ్ళకి తెలియచెప్పి మన ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో ఒక పర్టికులర్గా ఒకటి ఉండాలి ఆంధ్రప్రదేశ్ కూడా అని చెప్పటం, దానికి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున స్టీల్ ప్లాంట్ దాన్ని ఎవరైతే దాన్ని మేనేజ్ చేస్తారో ప్రతి ఒక్కళ్ళు అందులో మమేకై పనిచేసి
దాన్ని లాభాల బాటగా చూపించి ఎంతోమందికి ఉపయోగపడే స్టీల్ ప్లాంట్ని ఒక ప్రత్యేకంగా ఒక దీనిగా తీసుకోవాలని నేను చెప్పడం కూడా జరిగింది. మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి మరొక్కసారి ఆయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలని జగన్ గారు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ కూడా ఇచ్చారు. ఆ లెటర్ని బేస్ చేసి మోడీ గారు ఆ లెటర్ని పక్కన పెట్టి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కృషితో, పవన్ కళ్యాణ్ గారి కృషితో మోడీ గారు 11,000 చిల్లర గ్రాంట్ చేశారు. ప్రైవేటీకరణ చేయొద్దని కుమారస్వామి గారు పబ్లిక్గా అనౌన్స్ చేశారు. అది మోడీ గారికి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, మంత్రులందరికీ మా విశాఖ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియదు. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్కి మణిహారం లాంటి ఉక్కు ఫ్యాక్టరీ పెట్టారో అటువంటి ఫ్యాక్టరీని కాంగ్రెస్ ఇతర గవర్నమెంట్లు కానివ్వండి, అలాగే నిన్నగాక మొన్న ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా దాన్ని ప్రైవేట్గా ముక్కలు చేసి అమ్మేద్దామని వాళ్ళ స్వలాభం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అటువంటి ఏం జరగనివ్వకుండా మన ప్రతిపక్షంలో ఉండి కూడా విపరీతంగా దాని మీద ఇది చేసి ధర్నాలు చేసి ఫైట్ చేసి ఆంధ్రులంతా కానివ్వండి, అందులోని ఎంప్లాయీస్ కానివ్వండి ఎన్నో ధర్నాలు చేసి దాన్ని ఆపాం. ఇప్పుడు ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చుని, అయ్యా పరిస్థితి ఇది, దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలి మీరు, ఇది దీనివల్ల ఇలాంటిది ఉంది, ఇంత క్వాలిటీ మెటీరియల్ ఇస్తామని చెప్పి అన్నీ వివరించడం జరిగింది. అప్పుడు మోడీ గారు కానివ్వండి, ఇతర మంత్రులు కానివ్వండి, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి గారు కుమారస్వామి గారు, అలాగే శ్రీనివాసవరం గారు అందరూ కలిపి దీని మీద కూలంకషంగా చర్చించి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి అభ్యర్థనలు ఇది చేసి మనకి సుమారు 11,480 కోట్లు మన స్టీల్ ప్లాంట్కి డొనేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం తప్పకుండా ఈ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరు కానివ్వండి, వారు ఎంతో కష్టపడి దాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారని, అలాగే త్వరలో కూడా ఐరన్ ఓర్ కూడా ఈ స్టీల్ ప్లాంట్కి ఇస్తారని మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ. ఉండి మండలం కోలమూరులో సోమవారం రాత్రి సురభి పౌరాణిక నాటక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. సంతాన గోపాలస్వామి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళావేదికను ఎంపీపీ ఇందుకూరి శ్రీహరినారాయణరాజు, ఉప సర్పంచ్ నడింపల్లి రామకృష్ణరాజు, ఆలయ కమిటీ చైర్మన్ నంబూరి బదరి నారాయణరాజులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఉండి, గణపవరం, భీమవరం, అత్తిలి, ఆకివీడు, పాలకూడేరు, నిడమర్రు, కాళ్ల, వీరవస్త్రం తదితర మండలాల నుండి కళాభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలి రోజు మాయాబజార్ పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. శశిరేఖ, అభిమన్యుడు, బలరాముడు, కృష్ణుడు, ఘటోత్కజుడు పాత్రధారుల నటన వీక్షకులను ఆకట్టుకుంది. ప్రతి సన్నివేశానికి కరతాళ ధ్వనులతో కళాకారులను ప్రోత్సహించారు. మంగళవారం శ్రీకృష్ణ లీలలు, బుధవారం లవకుశ, గురువారం శ్రీనివాస కళ్యాణం నాటక ప్రదర్శనలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. ఆమె భర్త ఈ ప్రశ్నలకు సరైన సమాధానం రైవతక అది తెమ్ము, ఇది తెమ్ము. ఏమో బావా, ఈతని మూలం ఎట్టి అంతరాయం కలిగిన భయం వచ్చింది. నీవు నా దాడి వదిలినప్పుడు ఈ నాదుడే కాదు ముల్లోకములో ఎక్కి వచ్చిన నిన్ను నా నుండి వేరు చేయగలరు. చాతుర్యంలో సుయోధన స్వామి ఇద్దరు సమబులు కానీ చాతుర్యంలో దురోధుడు భోగ భాగ్యపరమైనడు ఎప్పటికైనా జరుగునని అభిప్రాయము మా అన్నగారు మనసు మీకు తెలియదా? క్షణమునకు 1000 సార్లు క్షణమున మారి చూచుతూ ఇక్కడ ద్వారకలో పడి ఉండబోతువా వేళ ఉత్తరం కాకును ఇంటికి పెద్దవాడెటడు ఏమి కొనచిన చెల్లిపోవు రాక్షసులమైన మనము ఉపవాసం ఉన్నా
ఒక సద్రోపడి భుజింపన. నిన్న మా అమ్మ వైకుంఠ ఏకాదశి వ్రతము చేసినది. అట్లా ఇదే కాదు. సోదరా, నీ వసంగిన నేను వసంగినట్లు కాదా? అతడు బ్రాహ్మణుడు మాత్రమే కాదు, మన పాలిటి దైవం. ఇంత కనుక నారాయణే అతనికైనా ఆపద కలిగి ఉన్నది కదా. అక్కడ పసివాడిని ఒంటరిగా పంపి నేనెంత తప్పు చేసింది. నేనే అమ్మాయిలకు నూరుగురు బ్రాహ్మణులను కల 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 నదిలి వైద్య వస్తుంది కదా. అక్కడ ఆకలి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.